మాదిరిగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి డ్రామాలు మరొకసారి రక్త చరిత్ర సృష్టించడానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలంగాణలో చాలా స్పష్టమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నా. ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయాలని కూడా నేను భావిస్తూ ఉన్నా. మనకు గుర్తుంది, సిద్దిపేటలో తెలంగాణ ఉద్యమం తీవ్రంగా నడుస్తున్నటువంటి సందర్భంగా ఒక నాయకుడు కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడానికి చాలా తీవ్రమైన ప్రయత్నం చేసిండు. దురదృష్టం, వారు చరిత్ర సృష్టించాలనుకున్నారేమో, కానీ అగ్గిపుల్ల దొరకలేదు వారికి. కానీ అద్భుతమైన భవిష్యత్తు కలిగినటువంటి శ్రీకాంతాచారి అనే ఒక యువకుడు ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని చావు బ్రతుకుల్లో ఉంటూ కూడా ఒకవేళ గనక మళ్ళీ నేను బ్రతికి బయటపడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే జరగకపోతే మళ్ళీ కూడా చావడానికి సిద్ధంగా ఉంటా అని తాను చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతూ కూడా గర్జించిన విషయం మనందరి కళ్ళల్లో కదలాడుతూ ఉంటుంది ఎప్పటికీ. కానీ ఈరోజు నేను చెప్పినటువంటి విషయం అందరికీ అర్థమైంది అనుకుంటా. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు త్యాగాల పునాదుల పైననే తమ రాజకీయ భవిష్యత్తును నిర్మించుకోవాలని భావిస్తూ ఉంటుంది. ఆ త్యాగాలలో నేను గర్వంగా చెప్తా ఉన్నా, మా త్యాగం కూడా చాలా గొప్పది. మేము వచ్చిన నేపథ్యం కానీ మాకున్న లక్ష్యం కానీ కేవలం తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని భావించి, పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని భావించిన ఆ మాస్టర్ కీ చేజెక్కించుకునేటువంటి ప్రయత్నాన్ని మేము ఎప్పుడు కూడా చేయలేదు. కారణం, కోట్లాది మంది తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, యువకులు, మేధావులు, రైతులు, వివిధ కుల సంఘాలు, పేదలు, యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం రావాలని భావించి ఒక రక్తపు బొట్టు కూడా చిందించకుండా ఉద్యమాన్ని నడిపిస్తామని నినాదాలు ఇస్తే, మార్గనిర్దేశనం చేస్తే, నిజమని నమ్మి పోరాటాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు నడిపించే ప్రయత్నం చేసిన అప్పుడున్నటువంటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం, అదే మాదిరిగా మేమే గొప్ప నాయకులమని భావించినటువంటి వాళ్ళు ఇంట్లో ఉండి పిలుపునియడం, లేదంటే రెచ్చగొట్టే ధోరణిని అవలంబించి ప్రజలను, యువతను ప్రేరేపించడమే సరిపోయింది తప్ప తెలంగాణ వచ్చేటట్టు లేదు అని ఎంతోమంది బలిదానాలు చేసినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. ఆ త్యాగాలు నిజంగా వృధా అయినట్టుగానే నేను భావిస్తూ ఉన్నా. రాష్ట్రం సిద్ధించింది, కానీ కాపలా కుక్కలా ఉంటా అన్నటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని నడపాలి, అవినీతి చేయాలి, లక్షల కోట్లకు పడగలెత్తాలనే లక్ష్యంతోనే ముందుకు పోయినరు తప్ప తెలంగాణ ప్రజలు ఆశించినటువంటి సమాజాన్ని నిర్మించాలనే సంకల్పం వారికి లేకపోయినటువంటి కారణంగానే నాలాంటి నిబద్ధత కలిగినటువంటి ఎంతోమంది యువకులు, నాయకులు వివిధ దారులను వెతుక్కుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మనం గనక శ్రీకాంతాచారి మరణాన్ని విశ్లేషించకపోతే ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. పాపం అమాయక మిత్రులు, మా తమ్ముళ్ళు, మా అన్నలు, నాతో పాటు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపినటువంటి నాయకులు, విద్యార్థి సోదరులు ఈరోజు మరొక్కసారి మా రక్తాన్ని చిందిస్తాం, మా రక్తాన్ని ఇస్తాం, రైతులకు
మేలు చేసే దానిపైన దృష్టి కేంద్రీకరించండి వారు నిన్న ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుండి కొంతమంది నా మిత్రులు రక్తపు బాటిళ్లతోన వారు ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడి చేయడానికి వెళ్ళడం జరిగింది. కానీ పాపం మా మిత్రులు గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా కూడా ఒక డ్రామా, లోపాయికారి ఒప్పందాలతోన రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, అదే మాదిరిగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం డ్రామాలు ఆడుతున్నటువంటి సంగతిని గుర్తెరగకపోతే మీరు చూయించేటువంటి దారి ఏదైతే ఉంటుందో నా అమాయక తెలంగాణ యువత, రైతాంగము, ప్రజలందరూ కూడా మరొక పోరుబాటలో అమరులు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువైపుగా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు రైతులకు కావాల్సింది నీళ్లు. ఆ నీటి కోసం అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి, రైతులు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, తమ నిరసన గళాన్ని విప్పుతూ ఉన్నారు. కానీ అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కమిషన్ల పేరిట ఈరోజు సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, సిడబ్ల్యూసి కమిషన్ కూడా 2 సంవత్సరాల కోసం క్రితమే స్పష్టమైనటువంటి 378 పేజీలతో కూడిన రిపోర్టుతో పాటు 16 చాప్టర్లను కూడా సూచించడం జరిగింది, ఇవ్వడం జరిగింది. వాటిని దేన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు మరొక్కసారి కొత్త డ్రామాకు తెరలేపినరు కాంగ్రెస్ ప్రభుత్వము, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ. ఈ దుర్మార్గపు ఆలోచనలకు మనం బలి కావద్దని ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి అంతా కూడా నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తాను అధికారంలోకి రావడం కోసం, తాను ముఖ్యమంత్రి కావడం కోసం ఎన్ని అబద్ధపు మాటలు మాట్లాడిండో మనకందరికి కూడా తెలుసు. తాను కంప్లైంట్ ఇచ్చింది, ఫిర్యాదు చేసింది కేవలము 9,000 కోట్ల అవినీతి అన్నారంలో జరిగింది, మేడిగడ్డలో జరిగింది అని తాను ఫిర్యాదు చేయడం జరిగింది. కనీసం ఆ 3 బ్యారేజ్ల పైన కూడా ఇవ్వలేదు. సుందిల్లా, అన్నారం దానిపైన కూడా తాను ఫిర్యాదు చేయలేదు. అదే మాదిరిగా కాళేశ్వరం ప్రస్తావనే లేదు. కానీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పైన నిందా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. నీకు దమ్ముంటే రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఏసీబీ, సిబిసిఐడి ముందున్నటువంటి ఎన్నో ఫిర్యాదులను ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా శిక్షార్హులు ఉంటే వాళ్ళను శిక్షించాల్సినటువంటి హక్కులు తెలంగాణ ప్రజలు నీకు ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి హోదాలో. వేటిని లెక్క చేయకుండా ఎక్కే విమానం, దిగే విమానం అనుకుంటూ నీకు విజిలెన్స్ కమిషన్ ముందున్నటువంటి కంప్లైంట్లను పరిశీలించే సమయం లేకుండా ఇంకెక్కడైనా కొంత సమయం దొరికితే, నేను తప్పు పట్టడం లేదు, నీ కుటుంబ సభ్యులతోన, మనమళ్ళు మనమరాళ్ళతోన సమయాన్ని గడుపుతున్నావు, మంచిదే. కానీ తెలంగాణ ప్రజలు సాగునీటి కోసం గోసపడుతున్నటువంటి విషయం పైన కూడా దృష్టి కేంద్రీకరించాలి. ఏమైనా మాట్లాడితే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులలో భాగంగా 35,000 కోట్ల రూపాయలు మిత్తితో కలిపి, అసలుతో కలిపి 35,000 కోట్ల రూపాయలు నా ప్రభుత్వం చెల్లించింది అని ప్రగల్భాలు పలుకుతా ఉన్నావు రేవంత్ రెడ్డి గారు. 300 కోట్ల రూపాయలు ఈ బరేజ్ల పైన ఖర్చు పెడితే సాగునీరు అందడానికి అవకాశం ఉందని ఏ అవగాహన లేని రైతులు మాట్లాడుతున్నారు, కొంత పరిజ్ఞానం ఉన్నటువంటి మేధావులు మాట్లాడుతున్నారు. ఇరిగేషన్ శాఖ పైన, వ్యవస్థ పైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే విషయంలో ఎందుకింత ప్రతిష్టకు పోతా ఉన్నావు? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అడగలేకపోతా ఉంది? బీఆర్ఎస్ పార్టీ నిజంగా శ్రీకాంతాచారిని ప్రేరణగా తీసుకోవాలి. శ్రీకాంతాచారి
నేను మళ్ళీ కూడా బ్రతికితే తెలంగాణ కోసం చావడానికే నేను సిద్ధంగా ఉంటా అని చెప్పిండు. ఎస్, మీ యావ అంతా కూడా తిరిగి మళ్ళీ అధికారంలోకి రావాలని. అధికారంలోకి వచ్చి ఒరగబెడతారా అంటే అదేం లేదు. ఒక్కసారి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి చేతుల్లో ఓడిపోవడం అనేది మేము జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలోనే మా ప్రభుత్వము, మా పార్టీ అవసరం అనుకుంటే రాజకీయాల నుంచి వైదొలుగుతుందని మాటలు మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ ప్రజలకు మళ్ళీ మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడం కాదు లక్ష్యం. తెలంగాణ ప్రజలు ఏదైతే ఆశించి ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే నంబర్ 1గా ఆవిర్భవించాలనే ఒక లక్ష్యంతోన ప్రజలు సంఘటిత శక్తిని ప్రదర్శించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. కానీ మీరు మాత్రం అధికారం మా లక్ష్యం కాదు, తెలంగాణ వస్తే చాలు కాపల కుక్కలా ఉంటామన్నారు. ఇప్పుడు మాత్రం తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడమే మా లక్ష్యం అని మాట్లాడుతూ ఉన్నారు. కానీ మా లక్ష్యం అది కాదు. మా లక్ష్యం భారతదేశంలోనే నంబర్ 1 స్థానానికి ఎదగడానికి తెలంగాణ రాష్ట్రానికి అన్ని హంగులు ఉన్నాయి. అది మా లక్ష్యం. భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు అదే మాట్లాడుతూ ఉంది. మీకంటే ఒకటే రాష్ట్రంలో మీ పార్టీ ఉంది, ఇక్కడ అధికారం కోల్పోయేసరికి మీరేదో పిచ్చి పట్టినట్టుగా రకరకాలుగా పోరాటాల పేరిట ప్రజల సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో అధికారంలో రాకపోవడం వల్ల ఒరిగేదేముండదు. అట్లా అని వదిలిపెట్టే ముచ్చటే లేదు. ముమ్మాటికి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కాషాయ జెండాను ఎగరవేస్తుందనే సంగతిని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఉండాల్సినటువంటి నిబద్ధత ఏంది అని అంటే, మీరు అవినీతి పరులే గారు, మీ శుద్ధపూసలు సరే మంచిది. మీ పైన వచ్చినటువంటి ఆరోపణలను నివృత్తి చేసుకోవడం కోసం ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టండి. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకొని ఈ నినాదం ఎత్తుకుంటే చాలా అధికారంలోకి వస్తారని భావించింది. సరే, మీ ఎత్తుగడలు ఫలించుండొచ్చు, తెలంగాణ ప్రజలు నమ్మొచ్చు, మనల్ని గెలిపించుండొచ్చు. కానీ ఈరోజు అవసరం అది కాదు. ఈరోజు తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీ పైన వచ్చినటువంటి ఆరోపణలను మీరు కడిగి పారేసుకోవాల్సినటువంటి అవసరం. దానికోసం ఉద్యమాలు చేయండి. మీకు దమ్ముంటే, మీరు ఏ అవినీతి చేయకపోయి ఉంటే, ఏ దుర్మార్గాలకు మీరు పాల్పడనట్లయితే మీరు ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి. మా పైన వచ్చినటువంటి ఆరోపణలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించాలి, లేదంటే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలని ఒక నినాదం తీసుకురండి. ప్రజలు మీకు మద్దతుగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. ఇంత నీతిపరులు, ఇంత నిజాయితీగా ఎంక్వైరీ కోసం పోరాటం చేస్తున్నారని మీ వైపు చూసేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఎన్ని కుప్పి గంతులేసినా మీ పైన వచ్చినటువంటి మచ్చ ఏదైతే ఉందో, ఈ భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు మీరు కడుక్కోలేరు. మీకేమైనా నిబద్ధత ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, మీ పైన వచ్చినటువంటి ఆరోపణలు నిజం కాదు అని పోరాటం శ్రీకారం చుట్టండి. ఒకవేళ మీరు అవినీతి పరులు కాలేదు అని అంటే నేను కూడా తప్పకుండా మా పార్టీలో కూడా చర్చిస్తా. ఇంత మంచి రాజకీయ పార్టీ ఉంది, అవసరం అనుకుంటే ఆ పార్టీని మనం రాజకీయంగా బ్రతకనిద్దాం. వారిపైన నిరాధారమైనటువంటి ఆరోపణలే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టు అనిపిస్తే మనం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిపైన బీఆర్ఎస్ తరఫున మనం మాట్లాడదాము అని మా పార్టీలో కూడా నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ చేసిందంతా అరాచకం, అవినీతి, దుర్మార్గం. ఈరోజు మాత్రం యువతను రెచ్చగొట్టే విధంగా మరొకసారి రక్త చరిత్ర సృష్టించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. దీన్ని మానుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎన్డీఏసీ ఇచ్చినటువంటి రిపోర్టు పైన కూడా మరొకసారి పదే పదే రేవంత్ రెడ్డి గారు ఏదైతే పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు. ఎన్డీఏసీ రిపోర్ట్ వందల సంఖ్యలో పరీక్షలు జరగాలి ఆ ప్రాజెక్టు పైన అని ఆ రిపోర్టులో పరిగణించింది, వ్యక్తీకరించింది. కానీ ఇప్పుడు మాకున్నటువంటి సమాచారం, నేనైతే ఎమ్మెల్యేను కాదు, ఎంపీ కాదు, నాకు వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ లేకపోవచ్చు, కానీ సమాజంలో చర్చ జరుగుతూ ఉంది. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్రం దగ్గరికి వెళ్ళి ఈరోజు ఎన్డీఏసీ కమిషన్ను విజ్ఞప్తి చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది.
అన్ని టెస్టులు ఎందుకు, కొన్ని టెస్టులు చాలు అని మాట్లాడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతా ఉంది, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా లోపాయికారి ఒప్పందాలతోనే ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. వెంటనే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ నాటకాలకు స్వస్తి చెప్పి బీఆర్ఎస్ పార్టీ తన పైన వచ్చినటువంటి ఆరోపణలు తప్పు అని భావించి ప్రజలకు తెలియపరిచేటువంటి పోరాటానికి శ్రీకారం చుట్టాలి. ఒకవేళ రేవంత్ రెడ్డికి దమ్మే ఉంటే, బీఆర్ఎస్ను ఏటీఎంగా వాడుకోవద్దు అనే ఆలోచనే కనుక ఉంటే బీఆర్ఎస్ పార్టీ పైన తగిన చర్యలు తీసుకోవాలి. నాడు కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంగా మారిందని చర్చ జరుగుతూ ఉంది. నేడు బీఆర్ఎస్ పార్టీయే కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఢిల్లీకి మూటలు మోయడానికి ఏటీఎంగా ఉపయోగపడుతుందని ఆరోపణలు ఉన్నాయి. దీన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికే వరద జలాలు ఆంధ్రాకు తరలి వెళ్తున్నాయనేది చర్చ జరుగుతూ ఉంది. మీకు ఏమాత్రం నిబద్ధత ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా రైతులను కష్టాల కడలి నుంచి బయట వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రిపేర్లకు కావాల్సినటువంటి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అనవసరంగా ప్రతిష్టకు వెళ్ళి రైతుల జీవితాలతో చెలగాటం ఆడతామంటే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. ఖచ్చితంగా మీ రెండు పార్టీలను వేటాడి రైతుల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఇప్పటికే సింగరేణిలో మీరు చేసినటువంటి దుర్మార్గాల విషయంలో మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు పోరాటానికి శ్రీకారం చుట్టిండ్రు. మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఖచ్చితంగా ఈ రెండు పార్టీల చీకటి ఒప్పందాలను బహిర్గతం చేసే విధంగా భారతీయ జనతా పార్టీ తన అడుగులను ముందుకు వేస్తుందని ఈ సందర్భంగా సోదరులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. బీజేపీ స్టాండ్ ఎప్పటికి కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చేటువంటి పిలుపు, అదేవిధంగా నితిన్ నబీన్ గారు ఇచ్చేటువంటి పిలుపు, మా పార్టీ ఇచ్చేటువంటి నేషనల్ పార్టీ, రాష్ట్ర పార్టీ ఇచ్చేటువంటి పిలుపు మేరకే ముందుకు పోతాం. నాకు తెలిసి మా ఈటల రాజేందర్ గారు కూడా మాట్లాడిన లైన్ అదే అయ్యి ఉండొచ్చు. కానీ ఈరోజు తమ పబ్బం గడుపుకోవడం కోసం నేను ఒకసారి మాట్లాడినప్పుడు నా మాటలను కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర పార్టీ మొత్తం కూడా స్టేటస్గా పెట్టుకున్నది. వాళ్ళపైన నేను 99 విమర్శలు చేసిన. ఒకటే నేను చేసింది ఏంది అని అంటే, పనికి రాని సీనియర్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, ఎవడో బయట నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయితే ఆయనను ప్రశంసించాలి, ముఖ్యమంత్రి అయ్యిండు అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటను తొక్కుకుంటూ వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండని గువ్వల బాలరాజ్ మాట్లాడిండని స్టేటస్గా పెట్టుకున్నారు. ఈరోజు కూడా ఈటల రాజేందర్ గారి మాటలను వక్రీకరిస్తూ, నాకు తెలిసి ఈటల రాజేందర్ గారు రైతులకు నీళ్ళు ఇచ్చే దానిపైన దృష్టి పెట్టాలి, ఎంక్వైరీ చేయాలి, బాధ్యులను శిక్షించాలనే మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే వారికి చాలా అనుభవం ఉంది. వారు నాకు తెలిసి మేము కూడా బీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేస్తాం. ప్రజల పర్సెప్షనే మా పర్సెప్షన్ ఉంటుంది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అనుగుణంగా అన్వయించుకుంటే మేము చేసేది ఏమి ఉండదు. నేనేమంటున్నా, ప్రజలు చర్చించుకుంటా, అమాయక ప్రజలు కూడా చర్చించుకుంటా ఉన్నారు. మీడియాలనే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియానే కాదు. నా స్టాండ్ చాలా స్పష్టంగా చెప్పిన. మేమే కాదు, లోకమంతా కూడా అదే చెప్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ లేదంటే ఇతరులు కూడా మాట్లాడేదంటే ప్రాజెక్టు నిర్మాణానికి 1,00,000 కోట్లు అయినాయని మాట్లాడిన రేవంత్ రెడ్డి తాను అధికారంలోకి రావడం కోసం 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని పనికి రాని వెధవ మాటలు అప్పుడు మాట్లాడిండు. ఇప్పుడేమో 9,000 కోట్లు మాత్రమే మేడిగడ్డలో అవినీతి జరిగింది అని చెప్పేసి, అది కూడా క్వాలిటీ లేదనే దానిపైనే కంప్లైంట్ ఇచ్చిండు. ఎందుకంటే దమ్ముంటే రేవంత్ రెడ్డి 1,00,000 కోట్ల ఆరోపణలు ఏదైతే చేసిండో అది నిరూపించాలి. లేదు వీళ్ళకేమన్నా భయం లేకుంటే రేవంత్ రెడ్డి అంటే 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ చేసినాం, మేము అంత అవినీతి చేయలేదన్న చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ విషయంలో మాట్లాడిండొచ్చు తప్ప
ఎక్కడ కూడా ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీని సమర్థించినట్టుగా అయితే ఇక్కడ రాలేదు. దాన్ని ఈరోజు పెద్ద చర్చ పెట్టి ఏదో ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీతో కలిసి ఉన్నారంటే అర్థం వచ్చేటట్టుగా వారు మాట్లాడుతున్నారు. అది మటికి తప్పు. ఇప్పటికే మా అధ్యక్షులు కూడా తెలియపరచడం జరిగింది. మా ఈటల రాజేందర్ గారు ఎంపీ హోదాలో మాట్లాడింది ఏంటి అంటే బీజేపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం రైతులకు నీళ్ళు ఇవ్వాలని. అదొక విషయం మాత్రమే మాట్లాడింది తప్ప దీన్ని వాళ్ళకు ఎవరికి వాళ్ళు అన్వయించుకుంటే మేము చేసేది ఏముండదు. ఈరోజు సమస్య అది కాదు కదా. రైతులకు నీళ్ళు ఇవ్వాలనే దానిపైన మాట్లాడిన దాన్ని మీరు ఇంకొక దానికి చర్చకు తావిచ్చేటువంటి ప్రయత్నం మీడియా మిత్రులు చేయొద్దని నేను విజ్ఞప్తి.